ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ భేటీలో నాగార్జున, వెంకటేష్, శివబాలాజీ, అడవిశేష్, కళ్యాణ్ రామ్, కిరణ్ అబ్బవరం, రామ్ పోతినేని, నితిన్, సాయి దుర్గాతేజ్, సిద్ధు జొన్నలగడ్డ, బోయపాటి శ్రీను, నాగవంశీ, కొరటాల శివ, ఎస్ రాధాకృష్ణ, విజయేంద్ర ప్రసాద్, బాబీ కొల్లి, త్రివిక్రమ్, నాగబాబు, టీజీ విశ్వప్రసాద్ వంటి వారు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి సినీ పరిశ్రమకి అవసరమైన సదుపాయాలు వంటి వాటిపై దిల్ రాజు నేతృత్వంలో ఈ మీటింగ్ జరిగినట్లు సమాచారం. అయితే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వంటి వారు ఈ మీటింగ్ కి హాజరు కాలేదు. ఇందుకు గల కారణాలు ఏంటి అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. బాలకృష్ణ డాకు మహారాజు సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే సినీ పరిశ్రమ కష్టసుఖాల్లో ఉంటే మెగాస్టార్ చిరంజీవి తప్పక వస్తారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి నడిపించేది ఆయనే. కరోనా టైంలో పేద కళాకారుల్ని ఆదుకోవడంలో కానీ, సెకండ్ వేవ్లో కరోనా బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న చాలా మంది పేద కళాకారుల్ని రక్షించడంలో కానీ, టికెట్ రేట్లు పెంపు విషయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి బ్రతిమలాడడంలో కానీ, ఇలా చాలా విషయాల్లో చిరు ఇండస్ట్రీకి అండగా నిలబడ్డారు. దాసరి నారాయణరావు తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నది చిరునే. మరి ఇలాంటి కీలక సమయంలో చిరు కనిపించకపోవడం ఏంటి అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. అందుతున్న సమాచారం ప్రకారం చిరు విశ్వంబర సినిమా కీలక షెడ్యూల్లో పాల్గొంటున్నారట. అల్లు అర్జున్ అరెస్ట్ టైంలో షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ చిరు అక్కడికి వెళ్లడం జరిగింది. కాబట్టి డిసెంబర్ 26కి ఆ వర్క్ ఫినిష్ చేయాల్సి ఉందట. లేట్ అయితే మళ్ళీ విఎఫ్ఎక్స్ కి ఇబ్బంది వస్తుందని భావించి రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి చిరు షూటింగ్కి వెళ్లడం జరిగిందని తెలుస్తోంది.